నా చెల్లెల్ని కూడా ఎందుకు దూరం చేస్తున్నారా అని అడగడానికి ఫోన్ చేశాను. రేణు మీ ఇంటికి వచ్చినట్టు నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే వెళ్ళనిచ్చేవాడినే కాదు. గుండెల్లో పెట్టుకుని చూసుకున్నందుకు. మీ ఫాదర్ హెల్త్ ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయింది. డబ్బులు లేక అక్కడ సర్జరీ ఆగిపోయింది. మమ్మల్ని ఆ ఇంటిని వద్దనుకుని వెళ్లారు. వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత. హాఫ్ అన్ అవర్లో అరేంజ్ చేస్తే ఏ రిస్క్ ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటమ్మా అర్జెంటుగా ఫోన్ చేసి కలవాలన్నావు? నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. అమ్మా అరుణ్, ఏం జరిగింది? నాన్న హెల్త్ ఇన్సూరెన్స్. బావగారు, ఆల్రెడీ మావయ్య గారికి సర్జరీ స్టార్ట్ అయిందంట. నీ మాటలతో మాయ చేసి నీకు నచ్చినట్టుగా నన్ను మార్చే చేతగాని వాడిని చేశావు. కొంగుచాటు మొగుడంటే కామెంట్ అనుకున్నాను, కానీ అదే నిజం చేశావు. నన్ను చీట్ చేశావు, ఫూల్ని చేశావు. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతావు, సెన్స్ లేకుండా మాట్లాడతావు. చెయ్యాల్సిందంతా చేసి ఎవరికి సెన్స్ లేదంటున్నావు. నిన్ను నా మీద చెయ్యెత్తుతావా? నన్నే కొట్టాలనుకుంటావా? చిచి, నిన్ను కొడితే నా చేతికి నొప్పి తప్ప నీలో మార్పు ఉండదని తెలుసు. ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసావని అమ్మ నాన్న ఇంట్లో ఉన్నప్పుడే తెలుసుంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. ఓ అవునా? ఇప్పుడు మాత్రం పోయేదే ఉంది. నీ వాళ్ళ మీద నీకంత ప్రేమ పొంగిపోతూ ఉంటే నువ్వు కూడా అక్కడికి పో, వాళ్లతోనే ఉండు. అంటే నన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దాం అనుకుంటున్నావా? ప్రస్తుతానికి అలాంటి ప్లాన్లేమీ లేవు. పరిస్థితి అంతవరకు రాకుండా నువ్వే చూసుకో. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్పింది మొత్తం క్వశ్చన్ చేయకుండా విన్నాను. అలాంటప్పుడు నేనేం చేసినా క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. నిన్నేదైనా అడిగే హక్కు 3 ముళ్లతోనే వచ్చింది. ఇష్టం వచ్చినట్టు ఊరేగుతారంటే ఊరుకునేది లేదు. ఎక్కడికి వెళ్తున్నావో, ఏం కుట్రలు చేస్తున్నావో చెప్పు. కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉండడానికి నీకు చిరాకు రాదేమో, కానీ నాకు మాత్రం చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. కాసేపు ఈ టెన్షన్లు, టార్చర్లు తగ్గించుకోవడానికి బయటికి వెళ్తున్నాను. మెంటల్ గా రిలాక్స్ అయ్యి వస్తాను. మెంటల్ టార్చర్ నాకు, రిలాక్సేషన్ నీకా? అలా ఫీల్ అయితే నువ్వు నాతో రా, అంతేగాని నన్ను ఆపకు. ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వస్తారనుకోలేదు. మిమ్మల్ని మళ్ళీ చూస్తారనుకోలేదు. ఏంటండి అలా మాట్లాడతారు? నిజం కిరణ్మయ్, హార్ట్ స్ట్రోక్ వచ్చిన క్షణం నా కళ్ళ ముందు మీరే కదిలారు. నేను దూరం అయితే ఒంటరిగా నువ్వు కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటావో, రేణుకి పెళ్లి ఎలా చేస్తావో అని ఒకటే భయం, ఆందోళన. ఎందుకండి ఆ మాటలు? మీకేం కాదని నేను నమ్మాను. ఇలా సంతోషంగా ఇంటికొస్తారని ఆశగా ఎదురు చూశాను. నా నమ్మకం, ఆశ రెండూ నిజమైన క్షణం. మేమందరం సంతోషంగా ఉండటం మీకిష్టం లేదా? ఆ ఇష్టంతోనే కదా మీ అందరికీ నా వల్ల ఏ కష్టం రాకూడదని కోరుకున్నాను. కోరుకుంటే సరిపోదు నాన్న. మా అందరికీ ధైర్యం చెప్పేట్టు మాట్లాడాలి. ఆ విషయంలో మీరమ్మని చూసి చాలా నేర్చుకోవాలి. నిజమేనమ్మా, ఈ పిరికొడి ప్రాణం ఆ దేవుడికి కూడా అవసరం లేదేమో. అందుకే మీ అమ్మ దగ్గరే అవన్నీ నేర్చుకోమని వెనక్కి పంపించేసుంటాడు. మీ భయం మా అందరి మీద ప్రేమ, బాధ్యత వల్ల వచ్చిందే తప్ప అది పిరికితనం కాదండి.
దేవుడు కరుణించింది నా నుండి ఏదో నేర్చుకోమని కాదు, ముందుండి ఈ కుటుంబాన్ని నడిపించమని. మనం ఉన్నామన్న ధైర్యంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలా భయపడితే అందరూ ఉసూరుమంటారు కదండి. మామయ్య, మీ మనసులో ఈ ఆలోచనలు ఉండడం వల్లే మీరు స్పృహలో లేకపోయినా బీపీ కంట్రోల్ అవ్వలేదు. సర్జరీ లేట్ అయింది. నాన్న, డాక్టర్ గారు డిశ్చార్జ్ అయ్యే ముందు చెప్పింది మర్చిపోయారా? ఈ ప్రాబ్లం రిపీట్ కాకూడదంటే మందుల వల్ల కాదు, మనసు ప్రశాంతంగా ఉండాలన్నారు కదా. నిజంగా మీరు మా గురించి ఆలోచించే వాళ్ళైతే ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఉండండి. అడగటం మర్చిపోయాను. సర్జరీకి ఎంత ఖర్చు అయింది? డబ్బులు ఎలా అడ్జస్ట్ చేశారు? అడ్జస్ట్ చేయడం ఏంటండి, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అదే సమయానికి ఉపయోగపడింది. అందుకే డబ్బులకి ఏ ఇబ్బంది అవ్వలేదు. మనం ఆస్తికి ఇంటికి దూరమైనా ఆ దేవుడి దయ వల్ల ఆర్థిక ఇబ్బందులకి దగ్గరవ్వడం లేదండి. సరైన సమయానికి అన్నీ సర్దుకుంటున్నాయి. మామయ్య, ఉష కూడా వచ్చింది. బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా. కిరణ్ ఎక్కడ? ఇదిగోండి, ఆయనే ఫోన్ చేస్తున్నారు. కిరణ్, నాన్న, ఇంటికి వచ్చేసారా? అవునరా, ఇంట్లోనే ఉన్నా. ఇదిగో ఇప్పుడే ఉషా వస్తే నీ గురించి అడిగాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. ఇద్దరం కలిసి వద్దాం అనుకున్నాను నాన్న, కానీ నాకు కుదరలేదు. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందా నాన్న? అంటే అవును నాన్న, సాంగ్ రికార్డింగ్ ఉంది. అదే రిహార్సల్స్ చేస్తున్నాను. నో ప్రాబ్లం రా. నిన్ను చూడాలనిపించి అడిగాను. ఫ్రీగా ఉన్నప్పుడే రా నాన్న. ఓకే నాన్న. సరేరా. సారీ నాన్న, మీరు సేఫ్గా ఇంటికి వచ్చిన ఆనందం మనసులో ఉన్నా అంతకు మించిన బాధ, టెన్షన్ నా కెరీర్ గురించి ఉంది. అక్కడికి వచ్చినా కూడా నేను సంతోషంగా ఉండలేను. అందుకే నా మూడ్ వల్ల మీరంతా డిస్టర్బ్ అవ్వకూడదని రాలేదు. ఆయనకు కూడా రావాలనే ఉంది మావయ్య, కాకపోతే అర్జెంటుగా సాంగ్ రికార్డింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. వాడు కోరుకున్న కెరియర్లో సెటిల్ అయి సంతోషంగా ఉంటే తండ్రిగా నా మనసుకి గుండెకి మందు దొరికినట్టేనమ్మా. నువ్వు చేసిన సాయం తెలియక ఇప్పుడు కూడా మా అమ్మ క్రెడిట్ మొత్తం దేవుడికే ఇస్తుంది. ఇవ్వనివ్వండి బావగారు, అందులో తప్పేముంది? పైవాడు ఆదేశిస్తేనే కదా మనిషి మనసులో ఆలోచన పుట్టేది, సాయం అందేది. ఏంటి బావా మరదళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? ఆ సీక్రెట్లేంటో మాకు కూడా చెప్పండి. సీక్రెట్ ఏం లేదక్కా, మావయ్య ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు కూడా అబద్ధం చెప్తున్నావా ఉషా? మనమిద్దరం వరుసకి తోడుకోడలైనా మనసులో మాత్రం అక్కా చెల్లెలం. అది మర్చిపోయావా? ఎలా మర్చిపోతానక్క? కోడలుగా ఇంటికొచ్చినప్పటి నుంచి నన్ను అర్థం చేసుకుంది, తోడుగా నిలిచింది నువ్వే. నేను నీకు మాత్రమే తోడుగా నిలబడ్డాను, కానీ నువ్వు ఈ కుటుంబానికే అండగా మారావు. మామయ్య ప్రాణం కోసం భర్తకిచ్చిన మాట కూడా తప్పావు. ఆ, అంటే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాం, కానీ హారిక దగ్గర ఈ నిజం దాయడం నా వల్ల కాలేదు ఉషా. సరే అయితే ఈ నిజం మన ముగ్గురి మధ్య ఉంచుదాం, ఇంకెవరికి చెప్పకూడదు. అది నాకు ప్రత్యేకించి చెప్పాలా? మా చెల్లి కోసం ఆ మాత్రం చేయలేనా? ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. నా హెల్త్ గురించి సలహాలు, సూచనలు తప్ప వేరే ఏదైనా చెప్పు. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, జాబా? అవునండి. మన జీవితంలో పునర్వైభవం రావాలంటే కష్టపడటం, సంపాదించడం మొదలు పెట్టాలి. ఉద్యోగం పురుష లక్షణం అంటారు. నేను జాబ్కి వెళ్తానని చెప్తే అప్పుడు వద్దన్నావు. ఇప్పుడు అవకాశం లేదని ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకుంటున్నావా? అవునండి, బాధ్యతని అవకాశంగానే తీసుకుంటున్నాను. మీరు నా వెనక ఉండి నడిపిస్తారన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. కష్టమైన సుఖమైన
మనమిద్దరం ఒకరిని ఒకరు నమ్మి జీవితాన్ని మొదలుపెట్టాం. ఊపిరి ఉన్నంతకాలం అదే నమ్మకంతో బతుకుదాం. కాకపోతే నా ఉద్దేశంలో నువ్వు ఉద్యోగం చేయటం కన్నా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిదనిపిస్తుంది. నీలో ఒకరు పని చెప్తే చేసే టాలెంట్ కన్నా నలుగురికి చెప్పి చేయించే క్వాలిటీ ఉంది. దాన్నే నాయకత్వ లక్షణం అంటారు. మనం ఉన్న పరిస్థితుల్లో నాయకత్వం కన్నా నమ్మకం ముఖ్యమండి. ఒకప్పుడు తేజ ఇండస్ట్రీస్ అధినేతలుగా మనకి పేరు ఉండేది, మార్కెట్లో నమ్మకం ఉండేది. ఇప్పుడు కంపెనీ పేరు కూడా లేదు కదండి. మనం ఎవరిని నమ్మిస్తాం, ఏం చెప్పి ఒప్పిస్తాం? పేరు లేకపోయినా మార్కెట్లో మనకి గుడ్ విల్ ఉంది కదా. గుడ్ విల్ గతానికి సంబంధించిందండి. ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేయాలంటే అందరి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం నాకిష్టం లేదండి. చూడు కిరణ్మయి, జీవితంలో ఎదగాలంటే మన ఇష్టాయిష్టాలకి రాజీ పడటం కన్నా అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టడం మంచిది. మన గతం గొప్పగా చెప్పుకునేదే తప్ప నామోషిగా ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. నీ వ్యక్తిత్వానికి, ఆలోచనలకి నాయకురాలుగా ఉండడమే ఉత్తమం. ఒకరి కింద పని చేయటం కరెక్ట్ కాదు. ఈ విషయంలో అహానికి చోటివ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో. అయితే హై పిచ్ లో పాడుతున్నావు లేకపోతే లో పిచ్ లో పాడుతున్నావు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. మీ వైఫ్ రాసిన పాటను ఉంచుకుంటాను, కానీ మీతో మాత్రం పాట పాడించుకోలేను, నా టైం వేస్ట్ చేసుకోలేను. రీసెంట్ గా మీరు పాడాలనుకున్న పాట చాలా చండాలంగా వచ్చిందంట కదా. ఆ స్టూడియో వాళ్ళు మిమ్మల్ని భరించలేక బయటికి గెంటేశారంట కదా. నాన్నకెలా ఉంది? మావయ్య గారికి చెప్పిన రిహార్సల్ ఇదేనా? నన్ను చూసిన వెంటనే మావయ్య గారు మిమ్మల్ని అడిగారు, ఇంట్లో ఇలా కూర్చునే బదులు అక్కడికి రావచ్చు కదండి. నేనున్న మెంటల్ కండిషన్కి ఎక్కడికి రావాలనిపించడం లేదు. నా వాళ్ళైనా సరే నలుగురి మధ్యకి రావడం కంటే 4 గోడల మధ్య ఒంటరితనమే బాగుంది. మీకు బాగుందేమో కానీ నాకు అస్సలు నచ్చలేదు. మీరు నవ్వుతూ ఉంటేనే నాకు ఇష్టమండి. ఇలా డల్గా ఏదో ఆలోచనలో ఉంటే చూడ్డానికి కష్టంగా ఉంది. జరిగింది మర్చిపోలేక నాకు కూడా కష్టంగానే ఉంది. నా కెరీర్ ఎందుకు ఇలా అయిపోయిందో, ఇంకెన్ని అవమానాలు భరించాలో, ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా ఉండాలో అర్థం కావడం లేదు. అసలు నా లైఫ్ నా కంట్రోల్లో లేక పిచ్చెక్కిపోతుంది. నా చిన్నప్పుడు మా మాస్టర్ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పేవారు. దాని అర్థం ఏంటంటే, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే. కాబట్టి దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. ఇప్పుడు నువ్వు భగవద్గీత కాదు, భారతం, భాగవతం, రామాయణం ఏం చెప్పినా నా మూడ్ సెట్ కాదు. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే. మీ మూడ్ మారాలంటే ఇక నాకు మిగిలిన ఆయుధాలు 2 న్యూస్ పేపర్, కాఫీ. అవి కూడా వద్దు. ఏంటి వద్దా? ఈ మాట చెబుతున్నది మీరేనా? నమ్మలేకపోతున్నాను. నీకు నాకు ఏ సమస్య ఉండకూడదంటే సైలెంట్గా ఉండు. అదే ఈ ప్రాబ్లంకి పెద్ద సొల్యూషన్. మీకు నాకు గొడవ అయితే సైలెంట్గా ఉండొచ్చు, కానీ మీరు మీ చేదు జ్ఞాపకాలతో ఫైట్ చేస్తుంటే నేను చూస్తూ మౌనంగా ఎలా ఉంటాను? చూడండి, గతాన్ని అనుభవంగా, భవిష్యత్తుకి పాఠంగా చూడాలే కానీ
మళ్ళీ మళ్ళీ తలుచుకుని మనకి మనమే ఆఘాతం సృష్టించుకుంటే ఎలా? అయిందేదో అయింది. అన్నీ మర్చిపోతేనే కదా ముందుకు వెళ్ళగలం. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఇలాగే ఉంటాను. నువ్వు ఎన్ని సూక్తులు నీతి వాక్యాలు చెప్పినా నేను మారలేను. దయచేసి నన్ను ఇలా వదిలే. నేను కార్డ్ తీసుకుని ఇంటికి వచ్చానన్నయ్య. వదిన చేతికిచ్చి నీకు ఇవ్వమంటే నన్ను తిట్టి నా కళ్ళ ముందే విసిరి పారేసింది. నా ప్రాబ్లం నీ ఫ్యామిలీ, నాకు కావాల్సింది నీ ప్రాపర్టీ. నాకు నచ్చినట్టే నేను ఉంటాను, నాకు నచ్చినట్టే నువ్వు ఉండేటట్టు చేస్తాను. నీ మాటల వల్ల నాన్నకి గుండెపోటు వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుతో నాన్న సర్జరీ కవర్ అవుతుందని అందరం ధీమాగా ఉన్నాం. కానీ అప్పుడే తెలిసింది ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందని, సర్జరీ ఖర్చులు మొత్తం మేమే భరించాలని. ఇప్పుడు మాత్రం పోయేదే ఉంది. నీ వాళ్ళ మీద నీకు అంత ప్రేమ పొంగిపోతూ ఉంటే నువ్వు కూడా అక్కడికే పో. సంజయ్, నువ్వు ఇలాగే తాగుతూ ఉంటావేమో అని ఆలోచిస్తూ వచ్చాను. అదే జరిగింది. ఒంటరిని చేసి నీ దారి నువ్వు చూసుకున్నావు. నాకు తోడుగా మిగిలింది మందు మాత్రమే. నువ్వింకా నా మీద కోపంగానే ఉన్నావా? నువ్వు చేసిన పాపం నా కోపాన్ని అంత ఈజీగా చల్లారుస్తుందా? తాగింది చాలు. ఇంతకు మించి తాగితే నీ ఆరోగ్యం ఏం కావాలి? నాశనం అయిపోవాలి. నీకు కావాల్సింది కూడా అదే కదా. ఇంటి నుండి పొమ్మన దానివి నా ఒంటి గురించి నీకెందుకు? అందరినీ దూరం చేసిన నీకు నా ఆరోగ్యం గురించి కేర్ ఎందుకు? వద్దు సంజయ్, దయచేసి ఇలా మాట్లాడుకో. నువ్వు నన్ను తిట్టేసరికి కోపంలో ఏదేదో మాట్లాడాను తప్ప ఒక్క మాట కూడా నా మనసులో నుంచి వచ్చింది కాదు. నిజమే, నీ మనసులో నుంచి రాలేదు. ఎన్నో రోజులుగా నీ మైండ్లో ఉన్నది ఈ రోజు బయటపడింది. ఉషా ఆఫీస్కి వచ్చినప్పుడే నిన్ను పక్కకు తోసి ప్రాబ్లం కనుక్కొనుంటే ఈ రోజు నా కుటుంబం ముందు నేను దోషిగా నిలబడేవాడినే కాదు. నా జీవితాన్ని నాశనం చేసింది సరిపోనట్టు నా కుటుంబం మీద పగబట్టావు. అమ్మా నాన్నల ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి జీవితంలో క్షమించరాని నేరం చేశావు. ఏది నేరం? ఎవరు పగబట్టారు? నన్ను అర్థం చేసుకోవడం రాదు, కానీ నిందించడం మాత్రం బాగా వచ్చు. అత్తయ్య మావయ్యలకి ఇప్పుడున్న ఇన్సూరెన్స్ ప్లాన్ కన్నా ఇంకా మంచి ఆప్షన్ దొరికింది. ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడాను. మార్కెట్లోనే బెస్ట్ ప్లాన్ తీసుకున్నాను. మనీ పే చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే లోపు ఇంట్లో గొడవలు అయ్యాయి. ఆఫీస్లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడాను. అప్పుడే అత్తయ్య మావయ్య సంతకం అవసరమై వాళ్ళ గురించి కనుక్కుంటే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. ఈ విషయం తెలిస్తే నువ్వెక్కడ టెన్షన్ పడతావో అని నేను నీకు కావాలనే చెప్పలేదు. ఒక కొడుగ్గా తల్లిదండ్రుల గురించి ఆలోచించడంలో తప్పలేదు. 5 నెలల బిడ్డని కడుపులోనే దూరం చేసుకున్నా అమ్మగా నాకెంత బాధ ఉంటుంది. దీనికి కారణమైన అందరి మీద ఎంత కోపం ఉంటుంది. కానీ నేను అన్నీ మర్చిపోయి నీ గురించి, మన ఫ్యూచర్ గురించి ఆలోచించడం నేరమైపోయిందా? అత్తయ్యకి ఇక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయారే తప్ప
నేనేదో ప్లాన్ వేసి పంపించినట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నా మంచితనం అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మనసుని గాయపరిచే నిందలు వేయకు. నీకు దండం పెడతాను. సారీ మేఘన, ప్లీజ్. కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నాను. నేను నిన్ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినా నువ్వు మాత్రం నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటావు. సారీ. ఇలాంటి సీన్ ఇంకెప్పుడు రిపీట్ కాకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలానే అంటావు, కోపం వచ్చినప్పుడు మాత్రం కంట్రోల్ తప్పుతావు. ఇంకెప్పుడు అలా జరగదు, ప్రామిస్. అందరూ నన్ను తొక్కేయాలనుకున్నప్పుడు నాకు తోడుగా నిలబడింది నువ్వే, నన్ను గెలిపించింది నువ్వే. అది ఎప్పటికీ మర్చిపోను. ఐ లవ్ యూ. పప్ప అయితే మీరు రానంటారని మన ఆఫీసులోనే పార్టీ అరేంజ్ చేశాను. పర్లేదండి, పార్టీ అంటే నైట్ అంతా అక్కడే ఉండిపోరు కదా. కమాన్, హ్యావ్ ఎ డ్రింక్. నీకోసం నేను కొత్త అలవాటు ఎలా చేసుకుంటాను చెప్పు. ఈ ఒక్కరోజు నా కోసం తాగండి. ఓకే.